గుంటూరులో జరిగిన ఘటనపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని కర్నూలు డిప్యూటీ మేయర్ రేణుక విమర్శించారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవను చిల్లర రాజకీయం చేస్తున్నారని అన్నారు. జగన్పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం జగన్ మహిళా భద్రత కోసం దిశ చట్టం ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో దిశ యాప్ ద్వారా మహిళల రక్షణ కల్పిస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. జగన్ చేస్తున్న టీడీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు మహిళల కోసం సంక్షేమాలు కానీ భద్రత కోసం కానీ ఆయన ఏం చేస్తున్నారనేది ప్రజలందరికీ బాగా తెలుసు. గుంటూరు జిల్లాలో తుమ్మపూడి గ్రామంలో ఒక మహిళ హత్యకు గురైంటే అది కుటుంబ కక్షలుగా జరిగిన హత్య. అది దానికి కారణం అత్యాచారం అని తెలుగుదేశం ప్రభుత్వం వారి అనుకూలమైన ఛానళ్ళు అందరికీ చిత్రీకరించడం జరిగింది. దిశ బిల్లు, దిశ యాప్, దిశ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఒక ముందడుగుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మహిళా పోలీస్ స్టేషన్, మహిళా కానిస్టేబుల్, ప్రతి ఒక్క సచివాలయానికి మహిళా కానిస్టేబుళ్ళు, ఇలా ఎన్నో మన మహిళల కోసం, మహిళల భద్రత కోసం మన ప్రభుత్వంలో ఎన్నో చేపట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగాయి, అయినా ఆయన మహిళల భద్రత కోసం ఏ విధమైన చర్య తీసుకునింది లేదు. కానీ మన ప్రభుత్వాన్ని ఇన్ని చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎత్తి చూపడంలో ప్రత్యేకంగా ఆయన ఏవో శవరాజకీయాలు చేసుకుంటూ ఏవేవో అవాకులు చవాకులు పేలుకుంటూ ఉంటారు. అలాగే మన దిశ యాప్ ద్వారా మన మహిళల భద్రత కోసం అది ఒక రక్షణ